నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ప్రణామాలు పెద్ద తండ్రి. రాకుమారుడు భీముని పుత్రుడను, ఘటోత్కచుణ్ణి. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. కురుక్షేత్రంలో మీ పరాజయం నిశ్చయం. జయద్రథునిపై అంత నమ్మకమా మీకు? బలికి సిద్ధం చేసిన పశువు మాదిరిగా హతమార్చ. మౌనం వహించండి మద్రరాజా. మీ మర్యాదను అతిక్రమించకండి. లేదంటే చంపేస్తావా నన్ను? నేను యుద్ధానికి ముందు రోజే మీతో చెప్పాను, రండి యుద్ధం చేద్దామని. శాంతించండి. శాంతించు మేనల్లుడా. మృత్యుముఖాన్ని చూశాక శాంతంగా ఉండే శక్తి ఉంటే జ్ఞానులకుంటుంది, లేదా తాపసులకుంటుంది. యువరాజు దుర్యోధనుని వంటి దురభిమానికి, మూర్ఖునికి మాత్రం అటువంటి శక్తి ఉండదు. ఈ రోజు వారికి కృష్ణార్జునుల శక్తి ఏమిటో తెలిసి వచ్చింది. ఈ రోజు వారికి తమ విధ్వంసం స్పష్టంగా కనిపిస్తోంది. మద్రరాజా, నాకు మాత్రం ఆ పంచపాండవుల మృత్యువే స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వాసుదేవుడు ఈ రోజు వంచన చేశాడు. లేదంటే ఈ సమయంలో ఆ అర్జునుని చిత్తి రగులుతూ ఉండేది. మిత్రమా కర్ణ, ఎట్టి పరిస్థితిలోనైనా నీవు అర్జునుని వధించవలసిందే. ఆ మహేంద్రుడు నాకిచ్చిన దివ్యాస్త్రాన్ని నేను కేవలం ఆ అర్జునుని వధించేందుకే సురక్షితంగా ఉంచాను. మరి ఆ దివ్యాస్త్రాన్ని మీరు ఇప్పటి వరకు ఎందుకు ప్రయోగించలేదు? మా సోదరులు ఇంతమందిని మీరు ఎందుకు చంపనిచ్చారు అంగరాజా? రేపు రణభూమిలో నేను ఆ దివ్యాస్త్రాన్ని అవశ్యం ప్రయోగిస్తాను. ఈ రోజే దివ్యాస్త్రాన్ని ప్రయోగించండి. ఇప్పుడే ప్రయోగించండి అంగరాజా. ఇప్పుడు ఆ దివ్యాస్త్రాన్ని నేను ప్రయోగించలేను రాకుమారా. రణభూమిలో శత్రువు నా ముందు నిలిచి ఉంటేనే అప్పుడే ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించగలను అని స్పష్టంగా నిర్దేశించారు ఆ మహేంద్రుడు. అయితే శత్రువు రణభూమిలో మీ ముందుకు వచ్చి నిలిచి ఉండడం ఎందుకు సాధ్యం కాదు? సూర్యాస్తమయం తరువాత యుద్ధం చేయడం నియమాలకు విరుద్ధం. రణభూమిలో మృత్యువును పొందడం నా నియమాలకు విరుద్ధమైన విషయం. గురు ద్రోణాచార్య, మేనల్లుడా, పాండవులు కూడా ఇప్పుడు నియమాలను ఉల్లంఘిస్తున్నారు. శత్రు సైన్యంలో కేవలం అర్జునుడు ఒక్కడే రాత్రి వేళలో కూడా సమర్థవంతంగా యుద్ధం చేయగలిగినవాడు. శత్రుసేనలో అందరికంటే ముందు అర్జునుడే ఉంటాడు. అంగరాజు కర్ణునికి తన దివ్యాస్త్రాన్ని ప్రయోగించే అవకాశం తప్పక లభిస్తుంది. పాండవులు ఈ సమయంలో అభిమన్యుని అంత్యక్రియల విధులలో నిమగ్నమై ఉంటారు. ఈరోజు రాత్రి అభిమన్యునితో సహా పాండవుల చితిని కూడా రగిలించవలసిందే. వెళ్ళు పుత్ర, నీ పరాక్రమంతో స్వర్గంలోని దేవతలకు గర్వభంగం కలిగించు. నీ పేరు ఈ సమస్త విశ్వంలో సదా నిలిచి ఉంటుంది పుత్ర.
సదా నిలిచి ఉంటుంది. కౌరవులు ధర్మాన్ని పూర్తిగా త్యజించినట్లున్నారు. అర్ధరాత్రి పూట ఈ విధంగా యుద్ధం ఎలా చేయగలరు? ధర్మాన్ని త్యజించేవారు దానిని సంపూర్ణంగానే త్యజిస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు వారి అధర్మం ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఈరోజు శత్రువులకు ఈ విధంగా అన్ని నియమాలను త్యజించడం బహుశా లాభదాయకమనిపించి ఉండవచ్చు. ఇప్పుడు ఇంకా మనం గాయపడ్డ సైనికులకు చికిత్స చేయలేదు అగ్రజ. మన పక్షాన స్వస్థతతో ఉన్న సైనికులు ఎక్కువ మంది లేరు. దిగులు పడకు నకుల. స్వస్థతతో ఉన్న సైనికులను వెంటనే యుద్ధానికి సిద్ధం చెయ్యి. బహుశా శత్రువులు మరచి ఉంటారు. రాత్రి వేళలో కూడా నేను సంహారం చేయగలనని. బావా భీమా, ఈ యుద్ధంలో ఇప్పుడు మీ పుత్రుని అవసరం వచ్చింది. మీ పుత్రుడు ఘటోత్కచుడు ఓ రాక్షసుడు. రాక్షసుల శక్తి రాత్రివేళలో అధికంగా ఉంటుంది. వాడు శత్రు సైన్యాన్ని ధ్వంసం చేయగలడు. ఈ యుద్ధంలో రాక్షసుల సహాయం కోరడం అధర్మం అవుతుంది వాసుదేవా. ధర్మాధర్మాల మధ్య మూడవ స్థితి ఒకటుంటుంది భీమసేన. ధర్మాన్ని రక్షించేందుకు గాను అధర్మం అనిపించే కార్యం చేయడం ఒకవేళ అనివార్యమైతే దానిని ఆపద్ధర్మం అంటారు. మీరు మీ పుత్రుని సహాయం చెయ్యమని ఆదేశించండి. ఇప్పుడు కేవలం వాడే మనకు సహాయం చేయగలడు. తండ్రి, మీరు ఈ ఘటోత్కచుణ్ణి 3 సార్లు స్మరిస్తే చాలు. తక్షణమే నేను మీ సేవకై ప్రత్యక్షం అవుతాను. మిత్రమా కర్ణ, అర్జునుడు ఖచ్చితంగా పాండవ సైన్యానికి ముందు వరుసలో ఉంటాడు. నీవు నీ దివ్యాస్త్ర ప్రయోగాన్ని జాప్యం చేయకుండా చేయాలి. పుత్ర ఘటోత్కచ, మీ తండ్రికి నీ సహాయం అవసరమైంది. ఆహ్వానిస్తున్నాను. పుత్ర ఘటోత్కచ ప్రత్యక్షమము. పుత్ర ఘటోత్కచ ప్రత్యక్షమము. సారథి, రథాన్ని అర్జునుని వైపుకు తీసుకువెళ్ళు. పుత్ర ఘటోత్కచ ప్రత్యక్షమము.
ఈ అస్త్రాన్ని నీవు కేవలం ఒక్కమారే ప్రయోగించగలవు, అది కూడా రణభూమిలో శత్రువు నీ సమక్షంలో ఉన్నప్పుడే. ఓ దివ్యాస్త్రమా, ఆ దేవేంద్రుని ఆశీర్వాదాన్ని అనుసరించి నీవు ఒక మారు నా ఆదేశాన్ని మన్నించాలి. నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ప్రణామాలు పెద్ద తండ్రి. రాకుమారుడు భీముని పుత్రుడను ఘటోత్కచుణ్ణి. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.